బొలిశెట్టి గారు దగ్గరలో ఉండే పార్టీ గురించి గొప్ప ఓకే ఓకే ఒక నిమిషం ప్రసాద్ గారు ఒక నిమిషం అండి. బొలిశెట్టి గారు ఏంటి పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరైతే ఇప్పుడు రేపు పోటీలో దిగపోతున్నాడో ఆ లిస్ట్ అంతా సిద్ధమైందా? అభ్యర్థులు ఆయనకు ఒక ఐడియా వచ్చిందా? డెఫినెట్ గా అయింది. అది 14వ తారీఖు కానీ 12వ తారీఖు కానీ ఆ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఇద్దరికి ఇబ్బంది లేకుండా అన్ని సర్వేలు కూడా చూసిన తర్వాత ఎక్కడ బలమైన ఉంటే అక్కడ ఇద్దరు ఒక మెట్టు దిగి చేసుకునే విధంగా ఈ రోజు వర్మ గారు అది ఉంది తప్ప అన్ని సీట్లు అనేది ఎక్కడా లేదు. దాని గురించి అయితే మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. పైగా మీరు అడిగింది ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, మనందరూ కూర్చున్న టైము శ్రీనివాసరెడ్డి గారు లేకపోతే మన ప్రసాద్ గారు నేను అందరూ కూర్చున్నా ఈ టైంలో నేనేమన్నా డిబేట్ లో నేను కూడా అర్థవంతంగా చాలా సార్లు మనం ఆర్గ్యుమెంట్ చేసుకున్న ఉపయోగం లేదు. నేను ఇప్పుడు ఏం చెప్తానంటే మనం అందరూ కలిసిన ఈ రాష్ట్రానికి ప్రయోజనం కోసం మాట్లాడుకుంటే దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు. నేను చాలా డిబేట్ లో చూసా. మీరు మనం దెబ్బలాడుకునే ఉపయోగం లేదు. ఇప్పుడు వాస్తవాన్ని నేనేం చెప్తానంటే మీరు 1,60,000 కోట్ల అప్పుతో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. ఇవాళ 1,80,000 కోట్లు మేము ఇచ్చామని చెప్పి బీజేపీ నేతలు నిన్నగా డిబేట్ లోనే ప్రకటించిన సందర్భం మనం చూసాం. 2,10,000 కోట్లు మేము అన్ని పథకాల కింద మేము పంచిపెట్టామని మీరు చెప్తున్నారు. అంటే 35,000 కోట్లు మాత్రం మీరు అప్పు చేయాలి. మీరు దాని నిమిత్తం 8,50,000 కోట్లు అప్పు చేశారు. మీరు రోడ్లు వేయలేదు, ప్రాజెక్టులు కట్టలేదు. ఓకేలేండి. ఇప్పుడు ఆ లిస్ట్ అంతా అంటే వాళ్ళు ఏదో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన లిస్ట్ అవుతారు, అది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. కాదండి, బీజేపీ వస్తుందా? బొలిశెట్టి గారు వాళ్ళు ఎందుకు పని చేయలేదు? ఓకే రూలింగ్ లో ఉన్నది వైసీపీ. బొలిశెట్టి గారు ఒక్క విషయం అండి, బొలిశెట్టి గారు మీరు చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు పనిష్మెంట్ ఇవ్వలేకపోయారని అడుగుతున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు. అది కూడా మీరు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మీరే అన్నారు అదే కదండి, కేసు పెట్టారు, ఆల్రెడీ జైలుకి పంపించారు. కాదండి మాట్లాడండి. ఎందుకంటే ఆ రోజు దొంగ కేసులు పెట్టారు తప్ప వీళ్ళకి చిత్తశుద్ధి మొదట్లోనే కంప్లైంట్ చేసి పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు. ఓకే నరసింహప్రసాద్ గారు ఒక్క నిమిషం అండి, మీరు ఆగాలి. ఎందుకంటే ఆయన వాయిస్ మ్యూట్ అవుతుంది మీరు మాట్లాడుతుంటే. ఎవరు మాట్లాడండి ప్రసాద్ గారు, కామ్గా ఉండమంటే ఉంటాను. మనం వాల్యుబుల్ పాయింట్ డిస్కస్ చేస్తాం. ఓకే ఒక్క నిమిషం బొలిశెట్టి గారు చెప్పండి. ఓకే బీజేపీది ఏంటండి, ఫైనల్ అయ్యిందా లేదా? మీకు తెలిసిన సమాచారం నాకేం తెలియదండి. మా నాయకుడు ఈ రోజు వెళ్ళారు. బీజేపీకి అన్నమాట వాస్తవం. తెలుగుదేశం బీజేపీ జనసేన కలిస్తే ఏంటి అనేది మీరు రేపు డిబేట్ పెట్టండి, ఏంటో కనుక్కొని చెప్తాం. కానీ ఊహాగానాల్లోనూ మరొక విషయం ఈ రోజు విశాఖపట్నంలో నాగబాబు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వినండి నాగబాబు గారు శ్రీనివాస్ గారు నాగబాబు గారు విశాఖపట్నంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్ని లిస్టులు ఇచ్చుకున్నా ఇంకీసారి అవేవి కూడా చెత్తపుట్లో పడేయడమే, అవేవి వర్కౌట్ కావు అని చెప్పి దానికి శ్రీనివాసరెడ్డి గారు అవగాహన లోపంతో ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈయన మాట్లాడే పరిస్థితి. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినాక నాగబాబు గారు అంటే ఆయన పెద్ద ఆయన కూడా కాదు. సినిమాల్లో ఆయన నటించి ఉండొచ్చు, ఈయన రాజకీయాలు ఉండొచ్చు. కానీ నాగబాబు గారు ఆయన అభిప్రాయం తెలియజేశారు. మీ అభిప్రాయం మీరు వైనాడు 175 దానికి ఏం ఆన్సర్ చేస్తారు మీరు? ఇప్పుడు నాగబాబు గారికి ఆయన అవగాహన లేదు, నాకు అవగాహన ఉంది. మీరు వైనాడు 175 అన్నారు. మీరు మళ్ళీ మీ సీఎం గారు మొన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు ఇష్టం లేకపోతే నేను దిగిపోతాను అని మళ్ళీ మొన్న అన్నారు. అంటే మీ ముఖ్యమంత్రి 2 మాటలు మాట్లాడుతున్నారు. పైగా మీరు మద్యపాన నిషేధం పూర్తిగా దశల వారీగా చేసిన తర్వాతే ఓటు అడుగుతా ఉన్నారు. ఈ రోజు ఎక్కడా మద్యపాన నిషేధం చేయలేదు. మరి మీరు ఓటు అడుగుతారు, మళ్ళీ ఎందుకు వస్తారని అడిగితే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? శ్రీనివాస్ రెడ్డి గారు, నాగబాబు గారికి అవగాహన లేదు, మీకు అవగాహన ఉంది, మీరు దీని మీద ఏం ఆన్సర్ చేస్తారు చెప్పండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తాను, నా టైం ఓకే చెప్పండి. ఇంకే టాపిక్ మీరే దీంట్లో. నేను మద్యపాన నిషేధం విషయంలో చిత్తశుద్ధితోటి మేము ప్రయత్నం చేశాం. 1/3 షాపులను మూయించేశాం. వాడకం తగ్గిపోయింది. తాగి పొల్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాగి ఎక్కువ పడి రోడ్ల మీద పడి పొల్లాడేవాళ్ళు ఒక్కళ్ళు కూడా చూపించలేరు. దాంట్లో చిత్తశుద్ధిగా మా ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం. ప్రత్యేకించి మద్యపాన నిషేధానికి ఒక చైర్మన్ ని వేశాము, ఒక ప్రయత్నం చేశాము. అది అనే ప్రజా సహకార లోపం వల్ల
ప్రజా సహకార లోపం వల్ల అది విఫలమైంది. మళ్ళీ 98% అంటున్నాం. 98% అనే మాట అందుకే వాడాం. ఇక మీరు అప్పుల గురించి ఒక మాట అన్నారు. అప్పుల గురించి అన్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకున్నటువంటి అప్పులు 1,53,346 కోట్లు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు 4,12,288 కోట్లు. అంటే ఆయన హయాంలో పెరిగిన అప్పులు 2,60,000 కోట్లు. ఓకేనండి, ఇప్పుడు అప్పుల మీద మాట్లాడదామా? అప్పుల మీద ఒక స్పెషల్ డిబేట్ పెడతాను. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు, ప్రసాద్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు అందరూ ఒకసారి కూర్చుందాము, రౌండ్ టేబుల్ పెట్టి ఎవరైనా అప్పులు తీసుకుంటున్నారన్నది ఒక చిట్టం పెడతాం సార్. ఎందుకు అప్పుల మీద వద్దంటే మళ్ళీ మీరు అప్పులు అంటున్నారు? నాగబాబు గారి మీద మీరు నాగబాబు గారికి మీద మీరు మాట్లాడిన దానికి ఆయన క్వశ్చన్ అడిగారు, దాని సమాధానం చెప్పండి ప్లీజ్. చాలు చెప్తున్నాను కదా, మద్యపాన నిషేధం మేము ఏదైతే మద్యపాన నిషేధం దశల వారీగా చేస్తామనే దానికి మేము ఇప్పటికీ కట్టుబడే ఉన్నాము. మేము మొదటి టైం అయిపోయింది కదా, ఇంకెప్పుడు చేస్తారు? షాపులు తగ్గించాము, లైసెన్సులు తగ్గించాము, రోడ్ల మట్ట బెల్ట్ షాపులు అనేది ఒక్క బెల్ట్ షాప్ అనేది ఈ రాష్ట్రంలో లేదు. తగ్గించాము. మా ప్రయత్నం మేము చేశాము, చిత్తశుద్ధితోటి మా ప్రయత్నం మేము చేశాము. మేము ఇక్కడ దాని నుంచి అయితే ఆయన శ్రీనివాస్ గారు ఒక తప్పు చెప్పారు. మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసిన తర్వాతే వస్తామని మేము ఎప్పుడు చెప్పలా, ఎక్కడా చెప్పలా. దశల వారీగా చేస్తామని మాత్రమే మేము చెప్పాము. దశల వారీగా చేస్తామని మాత్రమే మేము చెప్పాము. దశల వారీగా ఆయన బయట వినిపిస్తారట, మీరు సిద్ధమా? దశల వారీగా చేస్తామని వినండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకసారి వినాలి. ఆయన బయట చూపిస్తారట, వాగ్దానం గారు. వినబోయే ముందు మిమ్మల్ని ప్రశ్న, మేము చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారా? అదేందుకండి, వాళ్ళు ఏం చెప్తారు రేపు మేనిఫెస్టోలో చూడాలి కదా. ఇప్పుడు చెప్తారా? మేము ఒక్క అబద్ధం చెప్పి ఉంటే ఏది 2014లోనే రైతు భరోసా ఇస్తాము, రైతు రుణమాఫీ చేస్తామని ఒక అబద్ధం, చిన్న అబద్ధం ఆడి ఉన్నట్టే మేము అధికారంలోకి వచ్చిండే వాళ్ళకి అవకాశమే వచ్చిండేది కాదు. అబద్ధం ఆడటం చేతగాని కాబట్టి మా మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం మా మీద. ఓకే అండి, ఒక్క నిమిషం అండి, శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఏదో బయట వినిపిస్తున్నారు. రైతన్నలకు ఇచ్చిన మాటలు గాలికి ఎగిరిపోయాయి. ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పంట లేకుండా పిల్లలకు ఇచ్చిన మాటలు సైతం. ఓకే, మీరు చూడండి, ఇస్తారులేండి. శ్రీనివాస్ రెడ్డి గారు శంకారావం పేరుతో జనంలోకి నారా లోకేష్ గారు మధ్యాహ్నం నిషేధిస్తామని ఖచ్చితంగా ఆయన చెప్పారు. మరి మళ్ళీ మీరు మేనిఫెస్టో దశల వారీగా ఈ దశలో 1/3 వంతు ఈ దశలో ఆపగలిగాం. 1/3 వంతు ఈ దశలో ఆపగలిగాం. మధ్య వినిమయం తగ్గింది, వినిమయం తగ్గింది, బ్రాంతి వినిమయం తగ్గింది. ఓకే, మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గింది. ఏం తగ్గలేదు, పెరిగింది. పిచ్చోళ్ళే తిరుగుతున్నారు బ్రాంతి షాపులు. ఏం పెరగలేదు. కర్మ ఎప్పుడు రోజుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని మీ పార్టీని వెంటాడిపోయే మద్యం కర్మని మీరు ఆలోచించండి. మీరు ఇచ్చే మద్యం అది తాగి చాలా మంది లివర్లు పాడైపోతున్నాయి. చీపు లెక్కరనే 300 రూపాయలు 250 రూపాయలు అమ్మారు ఇవాళ. అట్లా అది వివేకానంద గారి ఫ్యాక్టరీ మీరు కొని దాంట్లోనే అవినాష్ రెడ్డి గారి ద్వారా, మీ మిథున్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్రానికి లెక్కర సప్లై చేయించి ఉన్న డిస్టిలరీని మూయించి అది చౌకబారు మద్యాన్ని ప్రజలకు తాగించి ప్రజల ఆరోగ్యం పాడు చేసుకున్నటువంటి ఘనత మీ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని కూడా తెలియజేస్తున్నా. ఈవెన్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ కూడా మీ ఓటే. ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఒక లారీకి దాదాపు 20,000 రూపాయలు పెట్టుబడి తీసుకున్నారు. ఈ డిస్టిలరీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చినవే. పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యంగా చంద్రబాబు నాయుడు అనుమతించిందే కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క కంపెనీకి అనుమతి ఇవ్వలేదు. భూమ్ భూమ్ అని లేదో స్టార్ అని పెట్టుకున్నాయని కానీ కాదు, మేము ఒక్క ఇవ్వలేదు. మేము దొంగ మద్యం తయారు చేయడానికి అవకాశమే లేదు. మీరిచ్చిన కంపెనీలే నడుస్తున్నాయి,
కాకపోతే ఈ కర్మ కంపెనీలో ఉన్నటువంటి ఈ ఎవరైతే మారారేమో కానీ ఎవరు కూడా చనిపోయి సొంతగా పోగొట్టుకున్నారో వాళ్ళు అధికారంలోకి వచ్చినాక ఒక్కటంటే ఒక్క పర్మిట్ కూడా వైసీపీ నాయకుడికి దాఖలా లేవు. శ్రీనివాసరావు గారు మీరు ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు దాంతో. ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడుతుంటే ఆయన వాయిస్ రావట్లేదు, మాకేదో టెక్నికల్